అస్సోం రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యతను వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా అధిష్టానానికి అప్పగించింది. ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా గౌరవ్ గొగోయ్ ఎంపికయ్యారు. ఇదిలా ఉంటే బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది. మరోసారి గెలుపు తమదే అంటున్నారు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. త్వరలో జరగనున్న అసోం ఎన్నికలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ఈసారి జరిగే అసోం ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈసారి అసోంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యతను వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీకి అధిష్టానం అప్పగించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. కాగా ప్రియాంక సారథ్యంలో అసోం కాంగ్రెస్ ఎన్నికల సమరానికి తయారవుతోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా దాదాపుగా గౌరవ్ గొగోయ్ ఎన్నికైనట్లే. కాగా అసోంలో అనేక చిన్నా చితకా పార్టీలున్నాయి. వీటిలో కొన్ని కాంగ్రెస్కు అనుకూలం. ఈ నేపథ్యంలో తాజాగా సదరు ప్రాంతీయ పార్టీల సమావేశం జరిగింది. కాంగ్రెస్ శిబిరం తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా గౌరవ్ గొగోయ్ ఎన్నికను దాదాపుగా ఆమోదించాయి. ఇక తదుపరి కార్యాచరణ ఎన్నికల ప్రచార సభలు నిర్వహించడమే. ఇదిలా ఉంటే అసోంలో ప్రస్తుతం హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలో బీజేపీ సర్కారుంది. అయితే బీజేపీ సర్కారుపై ప్రజల్లో ఇటీవలి కాలంలో వ్యతిరేకత పెరిగింది. అంతేకాదు ప్రభుత్వ యంత్రాంగం అవినీతిమయమైందన్న విమర్శలు కూడా వచ్చాయి. దీంతో పాటు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ విద్వేష రాజకీయాలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని కాంగ్రెస్ శిబిరం సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికొచ్చింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఇటీవల ప్రియాంక గాంధీకి ఆదరణ పెరుగుతోంది. అంతేకాదు రాహుల్ కంటే ప్రియాంక మంచి లీడర్ అనే అభిప్రాయం పార్టీ నాయకుల్లో అలాగే క్యాడర్లో ఇటీవల బలపడుతోంది. ఈ నేపథ్యంలో అసోంలో కాంగ్రెస్ను గెలిపించే కీలక బాధ్యతను పార్టీ అప్పగించింది. దీంతో అసోం ఎన్నికలు ప్రియాంక గాంధీ నాయకత్వానికి అగ్ని పరీక్షగా మారాయి. అయితే హిమంత బిశ్వ శర్మకు అసోంలో బలమైన నాయకుడిగా పేరుంది. వాస్తవానికి 2020లో జరిగిన అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన మాస్ లీడర్గా హిమంత బిశ్వ శర్మ పేరు తెచ్చుకున్నారు. కాగా హిమంత బిశ్వ శర్మ రాజకీయ జీవితం కాంగ్రెస్తోనే ప్రారంభమైంది. 1993లో హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1996 నుంచి జలుక్బరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో తన పలుకుబడి పెంచుకున్నారు. 2006లో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్కు కుడిభుజంగా హిమంత బిశ్వ శర్మ వ్యవహరించారు. అయితే ఆ తరువాత కాంగ్రెస్ రాజకీయాలతో ఆయన విసుగెత్తారు. ఈ నేపథ్యంలో 2015 ఆగస్టులో హిమంత బిశ్వ శర్మ బీజేపీ కండువా కప్పుకున్నారు. కాగా 2015 ఆగస్టు నుంచి భారతీయ జనతా పార్టీకి సుశిక్షితుడైన సైనికుడిగా హిమంత పనిచేయడం మొదలుపెట్టారు. హిమంత ప్రభ అసోం రాష్ట్రానికే పరిమితం కాదు, అన్ని ఈశాన్య రాష్ట్రాలపై ఆయన పట్టు సాధించారు. ఎన్డీఏ నాయకత్వంలోని నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్ కన్వీనర్గా కూడా హిమంత బిశ్వ శర్మ పనిచేశారు. మార్క్సిస్టులకు పెట్టని కోటలాంటి త్రిపురలోనూ బీజేపీ జెండా ఎగరేయడంలో హిమంతదే కీలక పాత్ర. అంతేకాదు దాదాపు 3 ఏళ్ల క్రిందట మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పడగొట్టడంలో కూడా హిమంత బిశ్వ శర్మ కీలక పాత్ర పోషించారు. శివసేన చీలిక వర్గం ఏక్నాథ్ షిండే అనుకూల ఎమ్మెల్యేల కోసం రిసార్ట్స్ ఏర్పాటు చేయడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. కాంగ్రెస్ నుంచి వచ్చినప్పటికీ ప్రస్తుతం బీజేపీలో హిమంత గట్టిగా పాగా వేశారు. అటు నరేంద్ర మోదీకి ఇటు అమిత్ షాకు హిమంత శర్మ నమ్మిన బంటుగా మారారు. ఇద్దరు అగ్రనేతల దగ్గర నుంచి మంచి మార్కులు కొట్టేశారు. కాగా అసోంలో తాజాగా రాజకీయ పరిస్థితులు వేడెక్కాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలోకి దిగడానికి సన్నద్ధమైంది. అయితే ఇప్పటికే హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలో కమలం పార్టీ దూసుకుపోతోంది. మరోసారి గెలుపు తమదే అంటున్నారు హిమంత బిశ్వ శర్మ. ఏది ఏమైనా అసోం ఎన్నికలు ప్రియాంక గాంధీ నాయకత్వానికి అగ్ని పరీక్షగా మారాయి.